జీవీఎంసీ 5వ వార్డులోని అన్నా క్యాంటీన్ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు మధ్యాహ్నం, రాత్రి ఎంతమంది భోజనం చేస్తున్నారనే రికార్డును పరిశీలించారు. మధ్యాహ్నం 350 మంది, రాత్రి 200 మంది సగటున వస్తున్నారని సూపర్వైజర్ తెలిపారు. డిమాండ్ లేనప్పుడు మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏం చేస్తారనేది ఆరా తీశారు. మిగతా ప్రాంతాల్లో ఆహార పదార్థాల అవసరాలను తెలుసుకుని వాటిని అక్కడికి పంపుతామని క్యాంటీన్ ఉద్యోగులు తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు తెలుసుకోవడానికి క్యాంటీన్లో మధ్యాహ్న భోజనం తిన్నారు గంటా శ్రీనివాసరావు. అన్నం సరిగా ఉడకలేదని, భవిష్యత్తులో ఇలాంటి ఫిర్యాదు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూపర్వైజర్ను హెచ్చరించడం జరిగింది. భోజనం చేస్తున్న ప్రజలతో నాణ్యత గురించి కొంతసేపు మాట్లాడారు. సాధారణంగా అన్నా క్యాంటీన్లో భోజనం బాగానే ఉంటుందని, ఈ రోజు మాత్రం అన్నం పూర్తిగా ఉడకలేదని కొంతమంది ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం క్యాంటీన్ ఉద్యోగులు తమ సమస్యలను గంటా దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్థానిక టీడీపీ నాయకులు మొల్లి లక్ష్మణరావు, బోయి వెంకటరమణ, నమ్మి రవి, రామనాయుడు, గుప్తా, రమణ తదితరులు పాల్గొన్నారు. మరి ఎందుకు పెట్టుకుంటాను సార్? ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు? అది మీరు సపరేట్ ఉంది కదా, ఇవన్నీ సపరేట్ అయినా మొత్తం చెప్పలేదు. రోజు వస్తారు రైసా మిగతా కూరలు మీరు ఏం చేస్తారు? ఇక్కడ ఎవరు రాత్రి భోజనం ఉదయం మధ్యాహ్నం పూట రోజు వస్తారా? ఏంటి మీకు రైస్ ఒకటి గట్టిగా ఇంకేముంది కంప్లైంట్లో? చెప్పండి. మంచిగా ఉంటున్నాయా రైస్? ఈ రోజున లేదా రోజు అట్లా ఉందా? కంప్లైంట్ రైస్ ఒకటి కొంచెం గట్టిగా సరిపోతుందా? మళ్ళీ ఎక్స్ట్రా అనందా? గుడ్.